నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయా, గందరగోళంగా ఉన్నాయా? ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఒక్కసారి ఆ కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ, ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎవరో రిమోట్ ఆపరేట్ చేస్తుంటే ఇక్కడ ఎవరో ఆడుతున్నారు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఏం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో? ఇష్యూస్ ఏంటి, జరుగుతున్న పరిస్థితులు ఏంటి అసలు? ఒకటి ఉంటుంది, పుడతలోనే పెట్టుకోకని చంద్రబాబు నాయుడుతో పెట్టుకోవద్దు అన్నది ఒకటి కనబడుతుంది నాకైతే. ఓకే, అంటే ఏ పరంగా? సింపుల్ అమ్మా. ఓ డిఎస్సి ఇష్యూ వాళ్ళ అబ్బాయి పేక చుట్టుకుని పాపప్ అయింది. లేటుగా ఎత్తుకున్న వైఎస్ఆర్సీపీ రాగం కూన్ రాగాలతో మొదలై అది నేను స్టేట్ వైడ్ నడుస్తుంది దగ్గర. టక్కని పవన్ కళ్యాణ్ని జూన్ 2వ తారీఖు నాడు లాంచ్ చేశారు ఇటు తెలంగాణలో. లాంచ్ చేసిన వెంటనే ఉన్న ఏకైక లింగలింగమని ఉన్న సాక్షి ఛానల్ కూడా పవన్ కళ్యాణ్ మీద డిబేట్. సో వాళ్ళకి ఇష్యూ ఎలా డైల్యూట్ చేయాలో, ఎలా డైవర్ట్ చేయాలో ఓ తలా తోకాలేని పవన్ కళ్యాణ్ని ఒక పాచికలో వాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది కొట్టొచ్చోటు కనబడుతుంది. ఓకే, ఇక్కడ సబూ సందర్భం లేకుండా ఒక ఇర్రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ ఎవడనున్నాడంటే, ఇర్రెస్పాన్సిబుల్ పార్టీ పెట్టినోడు ఎవడనున్నాడంటే, ఒక ఇర్రెస్పాన్సిబుల్ పార్టీ ప్రెసిడెంట్ ఎవడనంటే పవన్ కళ్యాణ్. ఓకే, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను సాయంత్రం ప్రెస్ మీట్లో మా వాళ్ళు ఇక్కడ సభ పెడితే ఈయనేదో చీఫ్ గెస్ట్ కింద వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చినట్టుగా వెళ్ళపించి నాకు తెలియకుండా పెట్టారట. అవును. దానికి తోడు ఇంతో అంతో చదువుకున్నాడు ఎవరికైనా ఒక ఇంగిత జ్ఞానం ఉంటుంది. ఏంటి, కోర్టు ఆల్రెడీ సమ్మర్ వెకేషన్లో ఉంది. వెకేషన్లో ఏంది, థర్స్డే ఫ్రైడే 2 రోజులే పనిచేస్తుంది. అవును. వీళ్ళు ఏ లంచ్ మోషన్ అయినా, ఏ వల్లకాడు మోషన్ అయినా మంగళవారం సోమవారం మూవ్ చేస్తే ఏమవుతుంది? అది ప్రాథమిక అవగాహనలు ఎన్ని కావాలా? పైపచ్చి ఒక గవర్నమెంట్, ఒక నెగోసియేషన్స్, గుడ్ గవర్నెన్స్, ఒక ప్రాస్పెక్టివ్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సమన్వయం బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు గారికి, రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఒక జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారి దెబ్బేళ్ళకి కింద ఎత్తేసారని ఒక డౌట్ వస్తుంది. ఓకే. లేదంటే చూడు, చిన్నపిల్లలు తల్లి చెంక దగ్గానే కోతి పనులు చేయడానికి ఇటు తిరుగుతారు చూడు, అలా ఏమైనా పొరపాటున చెంక దించగానే ఇది చేసిన కోతి పని అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే నీకు సబూ సందర్భం లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిన 2000 మంది ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు, కానీ కన్వెన్షనల్ మా అయితే అంతే కదా. మా వాడు ఏసీ లేకపోతే ఎండాకాలంలో బయట కూడా రాడు. ఎంత సింపుల్, అంతే కదా. ప్రాక్టికల్ అయిపోయింది కదా. దీనికి ముఖ్యమంత్రి ఇదంతా తిరిగి తొల్లగొట్టేసి మధ్యలో నాగేశ్వరరావు గారిని గెలికేసి, నన్ను గెలికేసి, నిన్ను గెలికేసి అందరినీ ఏటిది పంచాయతీ. తీరా చూస్తే ఓ సభయం సందర్భం ఏమైనా ఏడవాలి కదా. 2వ తారీఖు అంటే ఇక్కడ పండగ, ఏది రాష్ట్ర అవతరణ. 2వ తారీఖు అంటే మనకి జూన్ 2 మన తెలంగాణ గర్వపడిన రోజు. 2014లో ఆ రోజు మీ పరిస్థితి చూసుకుంటే బోరు నేడుపు. మీరు 11 రోజులు అన్నం తినలేదు. తీరా చేస్తే ఇక్కడికి వచ్చి దీని మీద మాట్లాడమంటే మళ్ళీ నిన్న కాక మొన్న నోరు తిన్నగా ఉంటుంది కదా, దిష్టి కొబ్బరి చెట్లు ఇవన్నీ మాడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అసలు నాకు తెలియకడుగుతా. అభయ గట్టిన కొండగట్టు ఆంజనేయ స్వామికి తిరుమల దేవస్థానం నుంచి డబ్బులు ఇప్పించేట్టు దేవాదాయ శాఖ మంత్రివే కాదు కదా. ఒక గవర్నమెంట్ డెసిషన్ అది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. ముఖ్యంగా దేవాదాయ శాఖ, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గారు ఇంతమంది కోఆర్డినేషన్స్ చేస్తే కొండగట్టుకోవచ్చు. మధ్య నీ క్రియేటివిటీ, బట్ వీఆర్ కనెక్టెడ్. సింపుల్ చెప్తా, ₹1 కోటి నువ్వు విరాళం ఇచ్చావు తెలంగాణ తుఫాన్లకో లేనికో. ఎంతమంది ఇవ్వలే? చాలా మంది ఇచ్చిన వాళ్ళని క్లెయిమ్ చేసుకుంటా. నీకు ఆంధ్రప్రదేశ్లో అలవాటు అయిపోయింది 5 కోట్లు జేబులో తీసి కౌలు రైతులకు ఇచ్చిన దగ్గర నుంచి అది ఎలక్షన్ ఇంజనీరింగ్ అనుకున్నా. కాదు, ఎందుకు ఇచ్చారు? మీ సినిమాలు అక్కడ ఇక్కడ ఆడుతున్నాయి కాబట్టి, దాని మీద మీరు బ్రతుకుతున్నారు కాబట్టి ఇచ్చారు. అదే చెప్తా, ఊరికే ఇవ్వలేదు కదా. అన్నీ అదే చెప్పి కోడిగుడ్డు మీద వెంట్రుకలు తీసి మొదలెడితే అందరూ పేగలరు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సబూ సందర్భం లేని మాటలు. అక్కడ 706 కోడి చెరువు కోడిపెట్టలో దొరికారు. కోడిపెట్టలో దొరికిన దగ్గర నుంచి ఏమవుతుంది? దాని మీద ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏవేవో మాట్లాడుతున్నారు. బాగా మాడారండి, ఎంత బాగా మాడారో. నిన్న రఘు మళ్ళీ వెళ్ళి మా అర్చకోడు వెళ్ళాడు, అందరు జర్నలిస్టులు వెళ్ళారు. మీ వాడిని ఎవరిని పంపించారో నీలాగే చదువు సంజయ్ లేనట్టుకుంది. నోటుకొచ్చిన సమాధానాలు చెప్తాడు. ఎంఆర్ఓని, కలెక్టర్ గారిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని అన్ని సంతకాలు దబాయించేస్తాడు. పోనీ అంత తీసుమార్కాలను అయితే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాలి కదా మీరు. ఫోన్ ఇదంతా కాదు, మీరు ఇంకా బ్రహ్మాండమైన మాట్లాడారు. ఎంత బాగా మాడారండి. ట్రెస్ పాసింగ్ చేస్తే కేసులు ఎట్టేస్తారా? చా, మాకు తెలీదు. అబ్బా ఎంత బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి. మరి అలా పెద్దిరెడ్డి దానికి వెళ్ళి ఫోటోలు తీసేసి ట్రెస్ పాసింగ్లు మీ అన్న మీరు వీళ్ళు కలిపడిపోయారు కదా. అప్పుడు ట్రెస్ పాసింగ్ మీకు వర్తించవా? పెద్దిరెడ్డిది ఏమైనా ప్రైవేట్ ప్రాపర్టీ కాకుండా సొంత ప్రాపర్టీ, మీకు ఆయనకి ఏమైనా ఒప్పందం ఉందా, భాగస్వామి ఒప్పందం? లేదా ఏమైనా గవర్నమెంట్ ప్రాపర్టీయా?
అలా సినిమాలో లాగా ఆయన ఓన్లీ రూల్స్ పెడతారు, పాటించారు. ఎవరికి భయం పెడతారండి? ఎవరికి భయం పెడతారు? పోయి తెలంగాణ జర్నలిస్ట్కా భయం పెట్టింది? రఘుకా రవిప్రకాష్ లాడుకోవడానికి చిన్న సగం సినిమా చూపించి వదిలేడు. అసలు ఆయన అప్పుడు క్రియేట్ చేసింది మామూలు ఇంపాక్టా? ఒక టీవీ నైన్ నడిపి ఒక దిగ్గజాన్ని ఢీ కొట్టి బయటకు వచ్చి ఇది అని అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఆయన అవునన్నా కాదన్నా ఏ రేంజ్ లో ఆట ఆడిచ్చారు అనేది మనందరికీ తెలిసిందే. ఒక ఒరిజినల్ పొటెన్షియల్ ఆఫ్ ఏ జర్నలిస్ట్ రఘులు అటోడు మనకు ఒక మచ్చు తొనకలు, దానికి తోడు మా అగ్గిబరట పృథ్వీ అన్న ఇంకోటి తోడాడు. అవుతుందా మీతో? వాళ్ళకున్న అవగాహన తెలంగాణ భౌగోళికాల మీద యాడ్ నుంచి ఏడ తీశారు? శంకర్పల్లి ఎక్కడ, కోడిచేరు ఏంటి, 706 ఏంటి, మీరు 796కి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం ఏంటి? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తాను అనేసి. కబ్జా చేసినాక నిరూపించినాక మళ్ళీ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేది. గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కదా. నేను రఘు చూపించింది ఏంది? మన బఫర్ జోన్ లోనే ఉంది అది. బఫర్ జోన్ ఉంది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ సంతకాలతో ఉన్నది చూపిస్తున్నాడు. కాంట్రాడిక్ట్ చేయండి. మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. నాకు తెలిసి కాకతీయులు చెరువులు తవ్వించారు. కాకతీయుడు ఏమైనా ఈ చెరువు మూసి పవన్ కళ్యాణ్కి డాక్యుమెంటేషన్ ఏమైనా చేస్తే కాకతీయుడు వారసుని ఏమైనా తీసుకొచ్చి మాకు నిలబెట్టండి. అంతే కదా, ఈ చెరువు మా పవన్ కళ్యాణ్కి ఇచ్చారని. ఏంది సార్ ఇవన్నీ అనవసరమైన మాటలు? మళ్ళీ ఇక్కడ పార్టీ ఉంటుంది, మా వాళ్ళు నిలబడతారు, నేను నిలబడను. ఏంది ఇది అంటరానితనం లాగా? టచ్ మీ నాట్ గేమ్ ఏంటి? అలా పిఠాపురంలో మీ వాళ్ళు అంటరానితనం అని చెప్పి వాళ్ళని వెలేసేస్తుంటే మీరు ఎలా బాధ్యత లేకుండా ఉన్నారో మీ సొంత పార్టీ వాళ్ళ మీద కూడా అదే బాధ్యత లేకుండా ఉండవు. ఎంత దారుణం అండి. పైపచ్చి నేను ఉన్నాను మీతో పాటు ఉన్న పెద్ద మనుషులు అందరినీ నేను ఎప్పుడో వెళ్ళిపోమన్నాను, మీ జట్టు పీసు వేరే పార్టీలకు వెళ్ళిపోమని అంటే మీతో వినట్లేదు అనేసి అన్నారు. మీకు ఎంత శ్రద్ధ ఏడిచిందో అక్కడే తెలుస్తుంది కదా. దీంట్లోకి వైఎస్ఆర్ని ఎందుకు లాగారు అసలు? అది అంటే నీకు మాట చెప్పనమ్మా, అలవాటు పడిన ప్రయాణం ఆవు వ్యాసం చదువుకుందానికి ఏమవుతుంది తెలుసా? చిన్నప్పుడు ఆవు వ్యాసానికి మనం స్కూల్లో ఫ్రెండ్స్ని ఏడిపించి వాళ్ళం. అవును, ఏరా ఆవు వ్యాసం లేడని. ఆవు గడ్డి మేను ఓటమ్మా, అది తెలుసు కదా నీకు. ఒక టీవీ కథ, టీవీ గురించి వ్యాసం రాయరా అంటే ఆవు దగ్గరికి ఎలా వస్తుంది? ఆ టీవీ చూస్తుంటా, నేను టీవీ చూస్తాను, రిమోట్ నొక్కాను, స్క్రీన్ వచ్చింది, కిటికీ తీసింది మా అమ్మ, కిటికీలో చూస్తే ఆవు కనబడింది, ఆవు మీదకి వెళ్ళిపోతాడు. సేమ్ కూటమిలో ఎవరికైనా నువ్వు మేకి ఆవు వ్యాసం 1 2 3 అని 3 సెంటెన్స్లు అవుతాయి, 4వ సెంటెన్స్ నుంచి ఆవు వచ్చేస్తుంది. అక్కడ బ్రూస్ లీ, ఇప్పుడు ఏంటంటే లేస్ట్కి తల్లి చెల్లి గొడ్డలి, బ్రూస్ లీ కథలు స్టార్ట్ తో పాటు ఇప్పుడు రాజశేఖర్. ఇప్పుడు ఏంటంటే కంపారిజన్ అనమాట. ఈ పేద రాజకీయ దురంధరుడిన అజిత్ దోవల్లాగా ఇక్కడ ప్రతిష్ఠిస్తే బీజేపీ వాడు, నేను అప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారితో యుద్ధం చేస్తాను. వారిని నీ అన్న కూతురు ఆ గలాబల పల్లేక మా బాబాయ్తో ప్రాణాంది ఉంటే గన్న తీసుకెళ్లి సరెండర్ చేసినావు. అవునప్పుడు నువ్వు మధ్యలో రాజశేఖర రెడ్డి గారికి భయం పడ్డం ఏంటి? మల్లమ్మ అనమాట. నువ్వు పరిటాల రవి గారికి కదా భయపడవలసింది, అవునా కదా? పోనీ ఇది కాదు, రాజశేఖర రెడ్డి గారు అంటే నీకు భయం లేదు, షబాస్. మీ అన్నగారే భయం పడిపోయి పార్టీని విలీనం చేశారు కదా కాంగ్రెస్లో. ఆయన మరణం దాకా ధైర్యం చాలలేదు మీకు. అవును, ఆ రేడియస్లోకి వెళ్ళడానికి. నిజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీతోనూ ప్రజారాజ్యాన్ని ఆయనే పెట్టించినోడైతే ఆయన ఉన్నప్పుడు కలుపుకోవాలి కదా. అవకాశవాద రాజకీయాలకు అప్పటి నుంచే తెరలేపారు. ఇది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 18 మందిని పట్టుకెళ్ళిపోతే ఆ 18 మంది నేనున్నానని అక్కడే నాగార్జునలో లోపలికి వెళ్ళిన కొణిదెల ఫ్యామిలీ, ప్రజారాజ్యం పార్టీ, మీరు మీ పకోడీ కబుర్లు ఎవరికి చెప్తారు? ఆయన ఇప్పటికీ చెప్తాడు కదా, అప్పుడు నేను విలీనం చేస్తా అంటే వద్దన్నాను, అన్నయ్యతో విభేదించి అందుకే బయటికి వచ్చాను. ఫస్ట్ థింగ్ నీకు అంత సీన్ లేదు. సీన్లు ఉన్నట్టు దయించి బిల్డప్లు కొట్టబాకు. చిరంజీవి గారిని ఎదిరించేసి మాట్లాడేసి అంత నిన్న కాక మొన్న సినిమా షూటింగ్లో చేతులు కట్టుకున్నట్టు ప్రొడ్యూసర్ చెప్తాడు, చేతులు ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు డిప్యూటీ అన్నయ్య గారి ముందు నేను వినయ విజయ రామ నా చిన్న కొడుకు తీసిన సినిమాలు అడితే అని చెప్పి, ఎందుకు మాకు ఈ నటనలు అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. ఓకే, అసలు నన్ను అడిగితే సింపుల్గా ఏంటంటే వాళ్ళ అబ్బాయి పేరు రాజశేఖర రెడ్డి జగన్ అని పెట్టుకుంటే ఆ పవనోవిచ్ ఏది ఉన్నాడు కదా, ఆ బాబు పేరు శంకర్ పవనోవిచ్ ఉంది కదా, అలాగే జగన్ శంకర్ పవనో రాజశేఖర్ అని పెట్టుకుంటే రోజు పేరు తెరుచుకుంటే అయిపోద్ది, ఆ పిల్లడికైనా ముద్దు చేసినట్టు అవుద్ది. ఓకే, తెల్లారు లేస్తే నాన్న పేరు అబ్బాయి పేరు చదివించింది మీకు పని అవ్వట్లే. పోనీ ఎందుకు స్మరిస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి మీకు అసలు వాట్ వే యు ఆర్ కనెక్టెడ్ ఇట్ ద టైమ్ యూ డజంట్ ఈవెన్ ఎమ్మెల్యే అట్లీస్ట్. అలా కాంగ్రెస్ అలా బెటా సింగ్ లాగా నీకు ప్రజారాజ్యంలో యువరాజ్యం అని పెట్టారు. చిరంజీవి గారి కన్నా ఇంకా ఎమ్మెల్యే అన్న ఒక హోదా ఉంది. నీకు ఇంకో మాట చెప్తా, నీకు ఇంకో మాట చెప్తా జాగ్రత్తగా అర్థమైనా ఉంటే, ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే
కాంగ్రెస్లో విలీనం అయితే నాకు తెలిసి యువరాజ్యం కూడా విలీనం అయినట్టు లెక్క. అంతే కదా. నువ్వు ప్రజారాజ్యం కానీ కాంగ్రెస్ కానీ రాజీనామా లెటర్ ఏది? లేదు. నువ్వు చూసావు ఎప్పుడైనా? నేనైతే చూడలే. లేదు. మీరు విలీనం చేసిన పార్టీని అలా మా గులాం నబీ ఆజాద్ లాగా బయటకు వచ్చి బీజేపీ కోర్ట్ ఆపరేషన్ మీ ఇద్దరు మొదలెట్టారా? చెప్పండి నాకు. ఫస్ట్ రాజీనామా ఏది? ఇవ్వలేదు. అది యువరాజ్యం. నేను ప్రజారాజ్యానికి రాజీనామా చేస్తాను, మా అన్న విలీనం చేసింది. ఆ కాగితం చూపించోటి. గన్ను మీ అమ్మాయి చిన్నమ్మాయి, ఎవరు చిరంజీవి గారి చిన్నమ్మాయి, ఆ శ్రీజ అమ్మాయి ఆ బేపన కుర్రను పెళ్లి చేసుకుంటూ వచ్చిన బాధకి భయం పడితే పోలీసులకి వెళ్ళి గన్ను సరెండర్ చేసావు. దేనికైనా పొంతన ఉందా? గన్ లేకుండా రాజశేఖర రెడ్డి గారితో యుద్ధం చేశారంటే ప్రత్యక్ష యుద్ధం, ఎమ్మెల్యేగా పులివెందులో నిలబడి ఓడిపోయాను లేదా అప్పటి నుంచి నిలబడి గెలవడానికే ప్రయత్నిస్తానంటే అది రాజకీయ యుద్ధం అంటారు. గన్ తీసుకెళ్ళి పోలీసుడికి ఇచ్చాను, మా అన్నయ్య గారి అమ్మాయికే ప్రాణహాని ఉందంటే నేనే భయం పడిపోయి ఇచ్చానంటే ఎవడు భయం పడినట్టు? దీనికి సంబంధం ఏంటి రాజశేఖర రెడ్డి గారికి? నీకు ఒకటే గుర్తుంచుకో, రాజశేఖర రెడ్డి గారి పేరు స్మరించిందే నీకు పూట గడవదని అర్థం. ఎందుకంటే రాజకీయ భిక్ష మీకు పెట్టింది ఆయన, పార్టీ విలీనం చేసుకుని కాంగ్రెస్లో. అంటే ఆయన ఉన్నాడని అడగొచ్చు. మీరు ఆయన పెట్టమంటే పెట్టారని పార్టీ ఒప్పుకోండి. అప్పుడు అంతే కదా. కాంగ్రెస్ వాడు పెట్టమంటే పెట్టిన పార్టీని ఒప్పుకోండి. అది ఒప్పుకోకండి, మాకు ఈ టపాచుపుత్ర కబుర్లు మాత్రం చెప్పకండి. ఓకే. లేదా రాజీనామా చూపించండి. నాకు విభేదించిన నేను మా అన్నయ్యతో విభేదించి ప్రజారాజ్యానికి కాంగ్రెస్కి రాజీనామా చేయను. కాంగ్రెస్కి రాజీనామా చేయాలి, ప్రజారాజ్యానికి రాజీనామా చేస్తే అంటే కేవలం ఇప్పుడు ఏపీలో ఆ డిఎస్సిది డైవర్ట్ చేయడం కోసం డిఎస్సీఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలు ఎత్తుకున్నారు కదా, వాళ్ళే చాలా లేట్గా ఎత్తుకున్నారు. సో దాన్ని ఎత్తుకున్న దాన్ని ఎక్కడ జనాల్లోకి పెనట్రేట్ అవుతుందో. మళ్ళీ ఇప్పుడు ఏపీ తెలంగాణ అన్న ఒక ఇష్యూ అంటే మీరు మా ఏపీని అనొచ్చు, మేము ఇక్కడికి వచ్చి మనలో అన్నమాట. పోనీ ఎంత పెద్ద తీసుమార్కాను కదా, ఈయన ఏ సన్నిధిలో ఉన్నాడు, తెలుగుదేశం సన్నిధిలోనే శాఖ తీరుతుండు కదా, ఆయనకన్నా పెద్ద పార్టీ ఇది కాదు కదా. వాళ్ళే తెలంగాణలో మాకు ఎందుకని చెప్పి తట్టబొట్ట చదువుకుని వెళ్ళిపోయారు. ఇప్పటి ఖమ్మం నల్గొండ రేడియస్లో వైఎస్ఆర్సీపీకి మొన్న కేటీఆర్ గారు వెళ్ళినప్పుడే ఎంత శ్రేణుల ప్రపంచం వచ్చిందో చూసాం కదా. అవును. వాళ్ళే మూసుకుని అక్కడ ఒకసారి ముఖ్యమంత్రి చేసిన ఆయన 45 సంవత్సరాల పైసలకి అపార అనుభవం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో రాజకీయాలు వద్దని దండం పెట్టి అటే ఉంటే ఈ పాడదానికి 2 టర్ములు బట్టి అధ్యక్షుడే పెట్టుకోవట్లేదు 2 మహానాల నుంచి వాళ్ళు. అవును. అవునా కదా. అవును. మొన్న తెలంగాణ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదంట చంద్రబాబు గారు. అంత ముందు కూడా ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు. ఇక్కడ నేను వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటాను, తెలంగాణ పునర్నిర్మాణం అని స్వాహా అని రాష్ట్రకి తీర్థం ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంత అనుభవాలు ఉన్న వాళ్ళే గమ్మునుంటే ఏడు నుంచి వచ్చినావు చెన్నయ్య? నువ్వు దేనికి ఆవేశపడుతున్నావు? నువ్వే ఒక లెక్క చెప్తున్నావు. 2000 మందితో సభ పెట్టుకుంటానంటే పెర్మిషన్ ఎవరా నీకు లెక్క? మళ్ళీ 1,00,000 మంది రాష్ట్రం అంతా ఉన్నారంటావు. మళ్ళీ మనమాట నీతో పాటు ప్యారల్గా పార్టీ పెట్టుకున్న కేఏపాల్ కూడా ఇక్కడ నిలబడి నేను ముఖ్యమంత్రి నన్ను ఎవడని పట్టించుకున్నావా? అవన్నీ చేసుకుంటాడు కదా. అలా నీ పని ఏదో నువ్వు చేసుకోవడం మానేసి తగుతున్నమ్మా అని అన్ని విషయాల్లో దేనికి ఎవరిని రెచ్చగొడతావు? పోనీ రెచ్చగొట్టే అంత నేపథ్యం నీ దగ్గర ఉంటే నోరిప్పితే అబద్ధాలు. పోనీ అబద్ధానికి దేనికైనా ఒక అలైన్మెంట్ ఉందా? ఇది కొంచెం చాలా 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 అసహ్యంగా ఉంది. ఫస్ట్ థింగ్, ఎందుకు నువ్వు కరెక్ట్గా 2వ తారీఖు ఎందుకు? 1వ తారీఖు పెట్టుకుంటా అంటాడు కాదంటాడు. అంతే కదా. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ అంతా తెలంగాణ వేడుకల్లోనూ అట్లోనూ బందోబస్తుల్లో ఉన్నారు. మీ వాళ్ళు అందరూ కొక్కిరే బ్యాచ్, ఎవ్వడు తెర ఉండదు, ఏదేదో మాడతారు. ముఖ్యంగా మా గద్దర్ సార్ గురించి మాట్లాడు. శభాష్, నీకు ఆయనకి మంచి సత్సమానం. కారా ల్యాండా? అదేంటి కారా ల్యాండా? నాకు తెలిసి ఆయన దగ్గర పాత ఇన్నోవా కారు ఉంది. ఆయన చనిపోయేదాకా పాత ఇన్నోవా కారులను తిరిగిండి ఆయన. మీరెంత గౌరవిస్తారు గద్దర్ సార్ని, మేము అంతే గౌరవిస్తాం. మా గద్దర్ అన్న మాకు చాలా కావాల్సినాడు. అలాంటి వ్యక్తులందరూ మీరే స్ఫూర్తి పొందారంటే, అబో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడంలో ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నాం, మేమెంత స్ఫూర్తి పొందుతాం? ఉద్యమ నేపథ్యాలు ఎక్కడ? అలా బండి ఎక్కడికి బండి పాట ఒకటే మీకు తెలుసు, మాకు ఇంకా గద్దరన్న పాటలు చాలా తెలుసు. అవును. క్యాంపస్ లో చదివిన వాళ్ళకి మీకు ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చుకుంటారు, అన్నయ్య ఒరే అరే తురే అంటారు, అంత బాగుంది, నేను కాదంటలే. కానీ మీరు బుల్లెట్ దిగితే కారు ఇచ్చాను అన్న దగ్గర మీరే అబద్ధాలు. ఇమీడియట్గా కారు ఇచ్చాను, 48 గంటలు ఇచ్చాను, 3 రోజులు ఇచ్చాను, ఒక్క మాట నిలకడ ఉందా? ఎందుకంటే కారు కాదు, అది ఒక ల్యాండ్. గద్దర్ గారికి ఇచ్చింది ఆయనే లేదు, వాళ్ళ అబ్బాయిది ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే అదే రిజాల్వ్ చేయించారు. ఓకే. ఎందుకు? గద్దరన్నకి అప్పుడు ప్రాణం మీదకి వచ్చింది కదా, బుల్లెట్లు దిగి ఏమన్నా ఆయన కూడా 10 years కొంచెం ప్రాణం ఉంటుందా పోద్దా అన్న బాధలో ఉన్నాడు. సెటిల్ అవ్వాలి కదా పిల్లలందరూ. ఉద్యమ నేపథ్యంలో 10 రోజులు వెనకేసుకునే బ్యాచ్లు కాదు కదా అవి. అంతే కదా. అంటే ఏది మాడుతున్నారు యువతలో? సమాజంలో అందరికీ తెలుసు సార్, గద్దరన్న ఏమి హిడెన్ ఎజెండా కాదు. అయితే నిన్న మీరు అదేటమ్మా వీళ్ళు నక్సలైట్ల నిర్మూలనకి
ఆపరేషన్లో నిన్న మొన్న అసూలు బాసిన గదరన్న కాదు కదా మాకు. ఆపరేషన్ ఖగార్ కగారు కాదు కదా. గదరన్న ఎప్పటి నుంచో జనజీవన శ్రవంతిలో ఉన్నాడు, జనాలను చైతన్యపరుస్తూనే ఉన్నాడు. ఓవరాల్ గా ఏంటి అసలు నిన్న టైం వేస్ట్ యాజ్ యూజువల్గా. పవన్ కళ్యాణ్ పొలిటికల్ లీడర్ టైం వేస్ట్ చేసుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి, ఓకే పేరుకి ఒక పార్టీ, దానికి ఒక స్థిర సిద్ధాంతాలు ఉంటాయి కానీ విన్యాసాలు ఉంటాయి. సిద్ధాంతాలకి విన్యాసాలకి చాలా తేడా ఉంటుంది. సైద్ధాంతికంగా పోరాటాలు అన్నవి ఆరాటాలతో ముడిపడకూడదు. పోరాటాలకు ఒక నెరేటివ్ ఉంటుంది. ఆ నెరేటివ్ లేని ఎజెండాతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్కి అసలు ఎందుకో కూడా ఇప్పటికి కూడా జస్టిఫై. ఈ డజంట్ ఈవెన్ నో హౌ టు ఓన్ హిజ్ ఓన్ క్యాడర్. ఈ డజంట్ ఈవెన్ నో హౌ టు ఓన్ హిజ్ ఓన్ ఆఫీస్. ఈ డజంట్ ఈవెన్ నో హౌ టు ఓన్ హిజ్ ఓన్ పార్టీ. ఈ డజంట్ ఈవెన్ నో హౌ టు కండక్ట్ యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్గా. ఇన్ని ఫ్లాస్ ఉన్న దగ్గర ఏ ప్రాతిపదిక మీద ఆయన ఇవాళ తెలంగాణ అంటాడు, ఓ పక్క అక్కడే నాకే దిక్కు లేదు, అక్కడ నేను దిగినోడే లేదు అంటాడు. ఇక్కడ అవుతానని ఎట్లా అనుకున్నారు? నీకు మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఎవడు అవునన్నా కాదన్నా మా పొన్నం ప్రభాకర్ సార్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్లో దెబ్బలు తిని రాష్ట్రం తీసుకొచ్చిన ఎంపీ అతను. ఎవడవునన్నా కాదన్నా. సో ఇలాంటి వాళ్ళ త్యాగాలని ఎవడు తృణప్రాయంగా తీసి నీ అయ్యే జాగిరిదారు అంటే ఖచ్చితంగా డంకా పలాస్గా నా జాగిరిదారు, మా అయ్య జాగిరిదారు అన్నాడు. చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకు ఇవాళ మా అయ్య ఇక్కడ నన్ను పుట్టిస్తే నేను ఖచ్చితంగా తెలంగాణ ఉన్నాను, నేను చెప్తా గర్వంగా నేను తెలంగాణ ఉన్నాను. ఎందుకు నేను మా నాన్న ఇక్కడ పుట్టించాడు నన్ను, అంతే కదా. సో ఇట్ డజన్ నో నేను వెళ్ళి ఉత్తరాంధ్రలో చదువుకొని రావచ్చు అంటే నా ఐడెంటిటీ తెలంగాణ పోకుండా పోదు కదా. అంతే కదా. సో ఇక్కడ ప్రైడ్ అన్నది సమైక్య రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. రాజ్యాంగపరంగా నువ్వు సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, పార్టీ పెట్టవచ్చు, నో. బట్ అక్కడ హార్మోనిని డిస్టర్బ్ చేసే హక్కు లేదు. ముఖ్యంగా ఒక సెంటిమెంట్ ఇది. ఇవాళ మీకు తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యం కాపాడబడింది. ఇవాళ పోరాటం యొక్క సారాంశం కూడా ఆంధ్ర పాలకుల నుంచి విముక్తం అన్న దగ్గర మళ్ళీ ఏ మొక్కలు పెట్టుకుని మీరు గొడుగులు వేసుకుని వచ్చేస్తారు ఇక్కడికి మన ఎత్తికి. పోనీ ఇదైతే అయిపోయి ఆరాటమా అంటే అవన్నీ ఆరాటాలు అక్కడే దిక్కులే. ఇక్కడ తీసుకొచ్చి మా నెత్తికొచ్చి ఏం చేస్తావు ఇక్కడ? పోనీ ఇక్కడ మా సంస్కృతి సాంప్రదాయాల మీద నిజమే సినిమా భాషల్లోనూ తెలంగాణ మీద మీకు యాస ప్రాసల మీద కాస్త గౌరవం ఉంది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. సినిమాల్లో కూడా చాలా వరకు వాడతారు, బాగుంది కూడా. కానీ అట్లీస్ట్ మీరు ఇక్కడ కన్ఫైన్ అయ్యారా, ఆడబోయారు. ఇక్కడ ఎవడో మిమ్మల్ని ఎత్తుకోవాలి. ఎవడు ఎత్తుకోవాలి? కేసీఆర్ సార్ ఎత్తుకోవాలి, లేకపోతే మా రేవంత్ రెడ్డి సార్ ఎత్తుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బీజేపీ కూడా మిమ్మల్ని ఎత్తుకోడు. మొహమాట లేకుండా చెప్తారు మా కిషన్ రెడ్డి అన్న, నో గెట్ అవుట్, వీడితో మాకు వద్దని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తారు ఎలక్షన్. మరి ఏంది ఇది? ఎందుకు ఈ కోతేశాలు, ఎందుకు ఈ విన్యాసాలు? ఒరిజినల్ పొటెన్షియల్ చూసుకుంటే మొన్న సర్పంచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో గెలిచిందంటే ఒకటి లింగలింగం అని ఆ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో. ఓటు బ్యాంకులు చేద్దామా? ఎమ్మెల్యేలు నిలబడిందేరా? ఏమీ లేదు. మరి ఇప్పుడు ఒక ఎలక్షన్స్ ముందు కమిటీలు రద్దు చేసేసావు, పొత్తు లేదు, పోనీ పొత్తు అక్కర్లే, పోనీ ఇండిపెండెంట్ క్యాబినెట్ కమిటీలు రద్దు చేస్తావా? ఎలక్షన్స్ ముందే కదా, క్రూషియల్ టైంలో కదా రద్దు చేసి. నేను అడిగాను, కమిటీలు రద్దు చేయడం ఏంటి? అధికార ప్రతినిధులు కనీసం నీ పార్టీ సిద్ధాంతాలను డెలివరీ చేయడానికి అధికార ప్రతినిధులు ఛానల్కి పంపించట్లే. అవును, పైపచ్చి నీకు కొమ్ము కాసే ఛానల్లో ఇంత భయస్తుడివి. ఎవడికి బెదిరిస్తావు? ఇంటి ముందు కుర్చీ చేసుకుని గూగుల్ మ్యాప్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఇల్లు కొట్టే ఎవరికైనా రిక్షా కూడా తీసుకొచ్చాడు, రిక్షా తొక్కున పైకి. నేను నా ఇంటి ముందు కూర్చున్నాను, అందరికీ తెలియాలి ఐడెంటిటీ కోసం అంటే. ఏంది ఇది? ఐడెంటిటీ క్రైసిస్ ఎన్నాలి సార్ మీకు? అసలు అది మీరు అన్నట్టుగానే అసలు దేనికోసం వచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు, మూడింటికి ఆన్సర్ అంటే వాళ్ళ దగ్గర ఉందా లేదా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్. నిజంగా ఏదో ఒక విధంగా ఉనికిని చాటుకోవాలి, నేను ఉన్నానని చూపించి వెళ్ళాలి. ఓకే, అదే దానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ ఇప్పుడు మనలో మనము స్టేట్మెంట్స్ ఇవ్వడము ఇది ఇంకో కంపకు దారి తీస్తుంది. ఇప్పుడు సింపుల్ అమ్మా, డాక్యుమెంట్ ఇలా పట్టుకుని నిన్న ఎస్ ఇది ప్రభుత్వ ల్యాండ్ కింద చూపిస్తున్నారు కాబట్టి నేను దీని మీద ప్రభుత్వానికే నేను కాగితాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, ఎంక్వైరీ చేసి అది కనుక ప్రభుత్వ ల్యాండ్ అయితే నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇగో అని ఒప్పుకోవాలి. అంతే సింపుల్గా. అంతేకాని పెద్దిరెడ్డి దానికి దూరిపోయి ఎక్కడికి వచ్చే కుదరదంటే మీ దగ్గర అయితే ఒక రూల్, ఇక్కడైతే ఇంకో రూలా? మీరు హెలికాప్టర్ వేసుకుని పెద్దిరెడ్డి జోన్లోకి వెళ్ళారు లేదా? వెళ్ళారు. అక్కడ అంతే ఎతికారు లేదా? ఎతికారు. సేమ్ ఇక్కడ మా రఘు కూడా అదే పని చేశాడు, మా పృథ్వీ కూడా అదే పని చేశాడు. మొత్తానికైతే అనవసరంగా లేని పులిమేసుకునే ప్రయత్నం చేసి దారిన పోయిన కంపం తగిలించుకుంటే తీసుకోవడం రావాలి. ఓకే, తీసుకోవడం రావాలంటే దేనికైనా సిద్ధపడాలి. అంతే. ఆల్రెడీ నీవు కంప తగిలించుకుంటూ తీసుకోలేవని నాదల్ల మనోరే నిన్ను కాపాడాడు. పైపచ్చి నాగేశ్వరరావు గారితో బాగా బతిమాలాడు, కాంప్రమైజ్ అయ్యాడు, చక్కగా కాపాడితే మళ్ళీ తగుదనమ్మా అని కంప తగిలించుకుంటే ఏమవుతుందంటే మొదటికి మోసం వస్తుంది. అంతే అంతే, అంతకన్నా ఇంకెళ్ళి. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక,
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.